అందరికీ నమస్తే. కులం పేరుతో చదువు, కులం పేరుతో ఉద్యోగం, ప్రతిభ ఉన్న అవకాశం రావట్లేదనే ఆందోళన ఒకవైపు, సామాజిక న్యాయం జరగకపోతే దేశం ముందుకు వెళ్ళదనే వాదన ఒకవైపు. ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను, ముఖ్యంగా యువతని కుదిపివేస్తున్నటువంటి సరికొత్త పదం RHA అంటే రిజర్వేషన్స్ హటావో ఆందోళన్. అసలు ఈ ఉద్యమం ఎక్కడి నుంచి పుట్టింది? దీనివల్ల దేశ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి? ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. వీడియో చివరి వరకు చూసే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. మీరు నిరుద్యోగుల, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారా? అయితే మీరు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇటీవలి కాలంలో డిజిటల్ ప్లాట్ఫామ్పై విపరీతంగా ట్రెండ్ అవుతున్నటువంటి పదం RHA. భారతదేశంలో దశాబ్దాలుగా నడుస్తున్న రిజర్వేషన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని లేదా దాన్ని రద్దు చేయాలనే డిమాండ్తో పుట్టుకొచ్చినటువంటి ఉద్యమమే ఈ రిజర్వేషన్స్ హటావో ఆందోళన్. ప్రత్యేకించి చదువుకున్న యువత అర్హత ఉన్న రిజర్వేషన్ల కారణంగా ఉద్యోగాలను కోల్పోతున్నామనే అసంతృప్తి నుంచి బయటపడ్డదే ఈ రిజర్వేషన్స్ హటావో ఉద్యమంగా వినిపిస్తుంది. అయితే ఇదొక డిజిటల్ హ్యాష్ట్యాగ్గా మొదలై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు ఈ RHA ఉద్యమాన్ని సమర్థిస్తున్న వారి వాదన ఏంటి, వారి ప్రధాన డిమాండ్ ఏంటో తెలుసుకుందాం. దేశ అభివృద్ధికి కులం అడ్డు కాకూడదని, ప్రతిభ, మెరిట్ మరియు మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలని వీరు కోరుతా ఉన్నారు. రిజర్వేషన్లు కులం ఆధారంగా కాకుండా అత్యంత వెనుకబడిన పేదల ఆర్థిక ప్రతిపాదికన మాత్రమే ఇవ్వాలని, కులాల ప్రస్తావనే ప్రభుత్వ పత్రాల్లో ఉండకూడదనేది వీరి వాదన. అయితే ఈ ఉద్యమం వెనుక ఉన్న మరో కోణాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సామాజికవేత్తలు మరియు రిజర్వేషన్స్ మద్దతుదారులు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. వారి వాదన ప్రకారం భారతదేశంలో శతాబ్దాలుగా అణిచివేయబడ్డటువంటి వర్గాలకు సమాజంలో గౌరవం, ప్రాతినిధ్యం దక్కాలంటే రిజర్వేషన్లు ఒక భద్రత వలయమని వారు భావిస్తున్నారు. కేవలం మెరిట్ ఒకటి ఉంటే సరిపోదు, చారిత్రక అసమానతలు తొలగిపోయే వరకు రిజర్వేషన్లు అత్యవసరమని రాజ్యాంగ నిర్మాతలు భావించారని వారు వివరిస్తున్నారు. రిజర్వేషన్లు పూర్తిగా తొలగిస్తే సమాజంలో మళ్ళీ కొన్ని వర్గాలకే అధికారిక కేంద్రాలు కేంద్రీకృతమయ్యే ప్రమాదం ఉందని వీరి ప్రధాన ఆందోళన. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ RHA భారత రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుంది? మన దేశంలో రిజర్వేషన్ అనేది ఒక ఎమోషనల్, పొలిటికల్ టచ్వుడ్ సబ్జెక్ట్. ఏ పార్టీ కూడా దీనిని నేరుగా రద్దు చేసే సాహసం ఇప్పటి వరకు చేయలేదు. కానీ మారుతున్న కాలానికి తగినట్టుగా యువత ఆలోచనల్లో వస్తున్న మార్పులు రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీల మేనిఫెస్టోలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రిజర్వేషన్ వ్యవస్థలో సంస్కరణలు రావాలా లేదా RHA కోరుతున్నట్టుగా మార్పు జరగాలా అనేది ఇప్పుడు దేశం ముందున్న ఒక పెద్ద ప్రశ్న. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? దేశానికి మెరిట్ ముఖ్యమా లేక సామాజిక న్యాయమే ముఖ్యమంటారా? కామెంట్ ద్వారా తెలియజేయండి.